యూట్యూబ్లో ప్రకటన చూసాము. గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని. వాళ్ళు ఏమంటే 3.5 లక్షలు కట్టండి, నెలకి 8,000 రూపాయలు రూమ్ రెంటు, 12,000 రూపాయలు శాలరీ, 7,000 రూపాయలు ఇంట్రెస్ట్, కలిపి 27,000 రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది. పోతే స్టాక్ మీరు అమ్ముకున్నందుకు 30% బెనిఫిట్ వస్తుంది, మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు. నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే టెలికాలర్స్ ఫోన్ తీసి రండి సార్, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడదామన్నారు. మాగుంట లేఅవుట్లో ఆఫీస్ ఉంది, 4 ఫ్లోర్ల బిల్డింగ్ అది. అక్కడికి వెళ్ళి మాట్లాడలేక నాకు నమ్మశక్యం లేక నేను డ్రాప్ అయ్యాను. యాక్చువల్గా ఏప్రిల్లో నేను ఫోన్ చేశాను. నమ్మశక్యం డ్రాప్ అయితే ఆ తర్వాత టెలికాలర్స్ ఫోన్ మీద ఫోన్ రండి సార్, మీరు రండి సార్, మీకు ఎందుకు మంచి అవకాశం సార్ అని ఒకటే విధంగా మనము అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను. లోకల్గా కూడా అప్పటిదాకా పెట్టిన బ్రాంచెస్ని నేను ఎంక్వైరీ చేశాను. పర్లేదండి, బాగానే జరుగుతుంది, మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెల అని అన్నారు. సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను. జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు. తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు. ఏం సార్ మాకు స్టాక్ లేదు, మేమేం అమ్మాలి అంటే ప్రతి నెల నెలాఖరికి మాత్రం మీరు అమ్మిన వరకు డబ్బులు వేయండి అని మాత్రం అంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు, ఫోన్లు తీయడం మానేశారు, స్టాకు రాలేదు. ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళ స్టాక్ రానంత మాత్రం ఓనర్స్ ఆగరు కదా, ఇంక మేమే రూమ్ రెంట్లు 2-3 నెలలు కట్టాము. నిన్న డిసెంబర్లో మొత్తం రూమ్ కూడా వెకేట్ చేసేసి ఖాళీ చేశాను సార్. ఈ 4 నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు. ప్రతి కుటుంబం, ప్రతి ఫ్రాంచైజు 3.5 లక్షలు కట్టాము. కొంతమంది 5.5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ సార్. మీరు అయితే మేము మొన్న డిసెంబర్ 27వ తేదీ ఎస్పీ గారు మేడం గారిని అప్రోచ్ అయ్యాము. అప్పుడు ఎస్పీ మేడం గారు సిఐ గారికి ఆదేశం ఇచ్చి కేసు కట్టించేసి అతన్ని అరెస్ట్ చేయగలిగారు. దీనికి నేను పోలీస్ శాఖ వారిని, ప్రత్యేకంగా ఎస్పీ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కట్టిన అమౌంట్ని మాకు రికవరీ చేసే విధంగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్. దీనికి మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాలాగా మోసపోకుండా ఇలాంటి ఫ్రాంచైజీలు చాలా వస్తున్నాయి సార్. వీళ్ళందరినీ కొంచెం కట్టడి చేసే విధంగా మా గుణపాఠం వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.